ముఖ్యంగా ఈరోజు మనము యాజ్ డన్ ఎవ్రీ ఇయర్ స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఇప్పుడు పొద్దున పూట కండక్ట్ చేస్తున్నాము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో. ఈ అరేంజ్మెంట్స్ బోనాలు ఆషాఢ మాస సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ని ఒకసారి ఫైనలైజ్ చేయడానికి, మరియు ఈరోజు మధ్యాహ్నము ఉమ్మడి దేవాలయాల కమిటీలతో పాటు కూడా ఒక డీటెయిల్డ్ మీటింగ్ అనేది జరుపుతున్నాము. మనకి ముఖ్యంగా ఈ సంవత్సరము బోనాలు ఆషాఢ మాసం 26 జూన్ నుంచి 24 జూలై వరకు ఆ మాసం అనేది ఉంటుంది. మరియు తొలి బోనం మన తొలి బోనము తొలి జాతర జగదాంబ మహంకాళి గుడి గోల్కొండ కిలా దగ్గర 26వ తారీఖు జూన్ మొదలవుతుంది. ముఖ్యంగా దీంతో పాటు మనకి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో 13వ తారీఖు జూన్ బోనాలు అనేది అక్కడ జరుపుకుంటున్నాము. తర్వాత మహంకాళి గుడిలో రంగం 14వ తారీఖు జూన్కి జరుపుకుంటున్నాము. జూలై. తర్వాత మనకి ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో బోనాలు జరుగుతుంది. ఈ రెండుతో పాటు సింహవాహిని మనం జరుపుకుంటున్నాము. తర్వాత ఊరేగింపు కార్యక్రమము మనకి ఉజ్జయిని మహంకాళి గుడిలో 14వ తారీఖు జూలై ఉంటుంది. మల్లపోచమ్మ గుడి దగ్గర 20 తారీఖు జూలై ఉంటుంది, సబ్సిమండి కావాన్ దగ్గర. తర్వాత హరిబౌలిలో అక్కన్న మాతన దేవాలయంలో 21వ తారీఖు జూలైకి జరుపుకుంటున్నాము. ఈ అన్ని గుడిల్లో మనకి టెంపుల్ ఇల్యూమినేషన్, తర్వాత పెయింటింగ్, అదేవిధంగా ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి ఉట్టి దేవాలయ శాఖ కింద ఉన్నటువంటి దేవాలయాలు కాక ప్రైవేట్ టెంపుల్స్ అన్నిటికీ కూడా డబ్బు రిలీజ్ చేయడం జరిగింది. 20 కోట్లు ప్రభుత్వము ఈ సంవత్సరము బోనాలకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3026 గుడిలు హైదరాబాద్, సెకండ్రాబాద్, రంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాల్లో ఈ గుడికి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అన్ని గుడిల్లో వైభవంగా అమ్మవారి ఆషాఢ జాతర మాసం బోనాలు అనేది మనం జరుపుకోవచ్చు. తర్వాత పట్టు వస్త్రాలు 28 గుడిల్లో పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. వాటికి మంత్రివర్యులు ఎవరెవరు ఏ విఐపీలు మంత్రివర్యులు ఎవరెవరు సమర్పిస్తారో ఆ వివరాలు మేము తర్వాత డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందజేస్తాము. మరి ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఊరేగింపుకి మనం ఏనుగుని వేరే రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పోయిన సంవత్సరం కర్ణాటక నుంచి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడి నుంచి తీసుకొస్తారని వాళ్ళు చెప్తారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు మనం అన్ని చోట్ల జరుపుకుంటున్నాం. వీలైతే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారిని మనం పూర్తి స్థాయిలో వారి వైభవాన్ని ఈ బోనాల పండుగ సందర్భంగా తీసుకురావాలనే ఒక ఆలోచనలు ఉన్నాం. ఆ వివరాలు కూడా మళ్ళీ ఒకసారి వివరంగా మేము ఫైనలైజ్ చేసిన తర్వాత మేము డిపార్ట్మెంట్స్ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాము. మరియు ఈ ముఖ్యంగా ఈ వివరాలతో నేను ముగించుకుంటూ తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ అనేది ఉంటుంది మంత్రివర్యులు అందరూ మాట్లాడిన తర్వాత. సో మేము గౌరవ మేయర్ గారు శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ గారిని ఆహ్వానిస్తున్నాము. తర్వాత డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత గారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి.